పూణే. పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్‌లో ఒక అబ్బాయి అయితే చనిపోయాడు. అంటే వారం రోజుల ముందు ఒక అబ్బాయి అయితే చనిపోయాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా! ఇతని పేరు కేతన్. ఇతనికి ఒక అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ అమ్మాయి ఇతన్నయితే చంపేసింది. ఇక్కడ పూణేలో ఒక కోట అయితే ఉంది. ఆ కోటపై నుంచి ఇతన్నయితే తోసేసి చంపేసింది. ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఏం తెలియని ఒక అమాయకుడిని చంపేసింది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మరి ఇతన్నయితే చంపేసింది. అయితే దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఆ అమ్మాయి వచ్చేసి అతన్ని చంపడానికి కారణం ఏంటి? ఇక్కడ పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు? సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్లే ముందు మీరైతే ఒక లైక్ ఏసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఇక్కడ చనిపోయిన వ్యక్తి పేరు కేతన్. ఇతనైతే పూణేకి చెందినవాడు. వీళ్ళ ఫాదర్ వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని చేస్తాడు. సో ఇక్కడైతే వీళ్ళకైతే కొన్ని కోట్ల ఆస్తి ఉంది. ఇక్కడ కేతన్ వచ్చేసి తన ఫాదర్ బిజినెస్ ని రన్ చేస్తాడు. ఇక్కడ కేతన్ కి కొన్ని రోజులకు ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. ఆ అమ్మాయి పేరు షియా ఘోషల్. ఇక్కడైతే ఈ అమ్మాయి కూడా పూణేకి చెందింది. సో వీళ్ళిద్దరికి అయితే ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. సో వీళ్ళ మ్యారేజ్ కి కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్. సో ఇక్కడైతే ఈ అమ్మాయికి కేతన్ అంటే ఇష్టం లేదు. వీళ్ళ పేరెంట్స్ ఒప్పియడంతో ఈ అమ్మాయి అయితే మ్యారేజ్ ఒప్పుకుంది. వాస్తవానికి ఈ అమ్మాయికి అయితే పెళ్లి అనేది ఇష్టం లేదు. అంటే కేతన్‌తో ఈ అమ్మాయికి అయితే పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పేరు చేతన్ చౌదరి. సో తర్వాత అయితే ఏం జరిగిందంటే మీలో చాలా మందికి తెలిసిందే. ఈ మధ్య మ్యారేజ్ చేసుకునే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చేసుకుంటున్నారు. సో వీళ్ళైతే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలి అయితే వెళ్ళాలి. అంటే ఇది వచ్చేసి ఇండోనేషియాలో ఉంది. సో ఒక రోజు మార్నింగ్ అయితే ఇండోనేషియాకి అయితే బయలుదేరారు. అంటే ముంబై నుంచి బాలికి అయితే వెళ్దాం అనుకున్నారు. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగారు. ఇక్కడ హోటల్ దగ్గర ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వచ్చేసి కేతన్‌ది పాస్‌పోర్ట్ అయితే తీసుకుంది. అంటే కేతన్‌కి తెలియకుండా తన పాస్‌పోర్ట్ ని తీసుకుంది. ఆ పాస్‌పోర్ట్ ని తీసుకొని హోటల్‌లో ఒక బాత్రూమ్ లో అయితే చింపేసింది. సో ఇదంతా కేతన్ అయితే గమనించలేదు. సో తర్వాత వీళ్ళైతే ముంబై ఎయిర్పోర్ట్ వెళ్ళారు. అక్కడ తీరా చూస్తే తన పాస్‌పోర్ట్ అయితే లేదు. సో పాస్‌పోర్ట్ లేకపోతే వేరే కంట్రీస్ కి అయితే ఎలౌ చేయరు. సో వీళ్ళందరూ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. సో వీళ్ళైతే బాలికి అయితే వెళ్ళలేకపోయారు. సో వీళ్ళైతే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ని ఒక కోట దగ్గర చేసుకుందాం అనుకున్నారు. పూణేలో లోహాగఢ్ అని ఫోర్ట్ అయితే ఉంది. సో ఈ అమ్మాయి అయితే అక్కడికి తీసుకెళ్లి తోసేసి చంపేద్దాం అనుకుంది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళారు. సో దాని తర్వాత రోజు ఆ అమ్మాయి బర్త్డే అయితే అయ్యింది. ఆ అమ్మాయి అయితే ఫోన్ కాల్ చేసి చెప్పింది, ఈ రోజు నా బర్త్డే. సో నువ్వైతే కోట దగ్గరికి రావాలని చెప్పింది. సో ఇక్కడైతే కేతన్ అయితే ఆ అమ్మాయి చెప్పినట్టే వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి అయితే కేతన్ ని ఒక ఎత్తైన ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక్కడైతే ఈ అమ్మాయి వచ్చేసి 2 టైమ్స్ అయితే అటెంప్ట్ చేసింది. ఫస్ట్ టైం తోసినప్పుడు ఆ అబ్బాయి అయితే తప్పించుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పాము వస్తుందని తోసిందని చెప్పింది. కానీ సెకండ్ టైం మాత్రం గురి అనేది తప్పలేదు. సెకండ్ టైం ఈ అమ్మాయి తోయడంతో ఆ అబ్బాయి అయితే పడిపోయి చనిపోయాడు. ఏం తెలియని ఒక అమ్మాయికున్ని ఈ అమ్మాయి అయితే చంపేసింది. ఇక్కడ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చంపడానికి తన బాయ్ ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకుంది. సో తర్వాత అయితే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పారు, మీ అబ్బాయి చనిపోయాడని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారు. సో వీళ్ళ పేరెంట్స్ అయితే షాక్ అయిపోయారు. ఇక్కడ ఈ అబ్బాయి చనిపోయినప్పుడు అమ్మాయి నుంచి కొంచెం కూడా రియాక్షన్ లేదు. ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి డౌట్ వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ అయితే పోలీసులకు చెప్పి ఇన్వెస్టిగేషన్ అనేది చేయమన్నాడు. సో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. ఇక్కడ పోలీసులు అయితే సీసీటీవీ ఎవిడెన్స్ అయితే సంపాదించారు. అంటే ఇక్కడ కేతన్ని ఎవరెవరు ఫాలో అయ్యారో మొత్తం చెక్ చేశారు. సో ఇక్కడైతే ఓవరాల్ గా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి ఉన్నాడు కదా, ఇతనైతే ఒక ఉడ్డీ వేసుకొని అబ్బాయినైతే ఫాలో అయ్యాడు.
అంత ఎండల్లో ఇతనైతే హుడ్డీ యేసుకొనొచ్చాడు. సో, అక్కడే పోలీసులకైతే డౌటొచ్చింది. సో, పోలీసులైతే చేతన్ చౌదరిని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చేతన్ చౌదరి అయితే దొరికిపోయాడు. ఇతనైతే నిజమనేది చెప్పేశాడు. ఇక్కడ ఈ అమ్మాయి మొత్తం చేసిందని చెప్పేశాడు. ఈ విషయం తెలియగానే పోలీసులైతే ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. చెప్పాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇండియాలో 100 జరుగుతాయి. కానీ మనకు కనిపిస్తుంది కేవలం 2-3 మాత్రమే. అంటే ఇక్కడ పెళ్లి ఇష్టం లేనప్పుడు ఫస్టే నో అనే చెప్పాలి. కానీ నో అనేది చెప్పకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివి చూసినప్పుడే అరేంజ్ మ్యారేజెస్ మీద నమ్మకం అనేది పోతుంది. సో, ఇది మ్యాటర్. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని మీ ముందుకైతే రోజుకొకటి తెస్తాను. సో, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.